రోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. దానికి నాంది నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈ రోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే జీరాంజీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరాంజీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. ఈరోజు కేంద్రం కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో సమాజానికి మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తెచ్చారు. ఒకప్పుడు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు. వ్యవసాయ సమయంలో హాలిడే, అక్కడ 60 రోజులు కలుపుకుంటే సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరాంజీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.